ఈ పోస్ట్ మనకి బ్లాగ్ పోస్ట్ అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మన వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇవన్నీ కూడా మనం ఏంటి అనేది మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు వీటి గురించి మనకి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైట్ కిట్ అనేది గూగుల్ ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ త్రూ మనము గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుంటాం. అలాగే ఈ పోస్ట్లు లైక్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటాం అంటే ఇవన్నీ థీమ్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీడియా పేజెస్. మీడియాలో ఇమేజెస్ ఉంటాయి, పేజెస్లో మనము అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఈ పేజెస్ ఉంటాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ మత్. ఇది ఎస్ఈఓ ప్లగ్ఇన్. ఇది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, కొత్త వెబ్సైట్ కదా అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి కామర్స్ థీమ్, బట్ మనము సర్వీసెస్కి యూజ్ చేసుకున్నాము, అందుకోసం అనేసి ఇవన్నీ వచ్చినాయి. ఇవి మనకేం అవసరం లేదు. తర్వాత ఈ అపీరెన్స్లో మనం థీమ్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ ప్లగ్ఇన్స్, ఈ ప్లగ్ఇన్స్ ఈ అపీరెన్స్ మనకి ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసే ఎస్సీఓ చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏదైనా చిన్న చేంజెస్ చేయాలి అంటే మీకు ఏదైనా రిక్వెస్ట్ పెట్టారనుకోండి, లైక్ అవి ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళకుండా ఎస్సీఓ పర్సనే చేసుకునేటట్లు ఉంటే వాళ్ళు బెస్ట్ అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకోసమని అడుగుతారు మీకు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ వచ్చా అని. అప్పుడు మీరు ఈ ప్లగ్ఇన్స్ ఏది ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్ అండ్ థీమ్స్, డిజైనింగ్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ యాడ్ చేయడము, ఎలిమెంటర్ తోటి వెబ్సైట్ డిజైన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ప్రస్తుతానికైతే కంటెంట్ మాత్రం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కంటెంట్ అప్డేట్ చేయడానికి యాడ్ న్యూ పోస్ట్ ఇక్కడ కానీ, లేకపోతే ఈ పోస్టుల మీద క్లిక్ చేస్తే యాడ్ న్యూ పోస్ట్, ఈ రెండు ప్లేసెస్లో ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ని మనం మామూలుగా యాజ్ టీజ్గా అయితే ఇందులో అప్లై చేయకూడదు, బట్ కొన్ని ఎడిట్స్ చేయాలి, చిన్న చిన్న ఎడిట్స్. బట్ మనకి టైం ఇక్కడ టైం తీసుకుంటుంది కాబట్టి ఎడిట్స్ చేయడానికి మనకు ఇట్లనే అప్లై చేస్తున్నాను. ఇట్లా మనం తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనము కీవర్డ్ ఎన్నిసార్లు ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది మన ప్రైమరీ కీవర్డ్ కాబట్టి ఇక్కడ మనకి రిపీట్ అయింది, మనకి చాలాసార్లు రిపీట్ అయింది. టోటల్ వర్డ్స్ బట్ మనకేమో మనం 1000 లైక్ 1500 వర్డ్స్ అని ఇచ్చాము, దాని ప్రకారము ఈ కీవర్డ్స్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ వచ్చిందేమో 797 వర్డ్స్ ఉన్నాయి, కాబట్టి మనకి కీవర్డ్ అనేది ఎక్కువైపోయినాయి అనమాట. ఈ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి వీటిని రిమూవ్ చేసుకోవాలి. బట్ కొన్ని అక్కడ మనం అప్లై చేసినాక అక్కడ ఎన్ని కీవర్డ్స్ మనం రెడ్యూస్ చేసుకోవాలనేది చూసి అక్కడ చేద్దాము. బట్ ప్రస్తుతానికైతే ఇది కంటెంట్ అనేది అప్లోడ్ చేద్దాం మన వెబ్సైట్లో. ఇక్కడ అడ్మిన్ పేజీలోకి వెళ్ళి పోస్ట్లు క్లిక్ చేసుకుని న్యూ పోస్ట్ అయిన తర్వాత ఇక్కడ టైటిల్ యాడ్ చేస్తాం. ఇది పేజీ టైటిల్, ఇక్కడ పేజ్ టైటిల్ యాడ్ చేస్తున్నాము. అంటే ఎస్ఈఓ టైటిల్ వేరు, పేజ్ టైటిల్ వేరు. బట్ ఎస్ఈఓ టైటిల్, పేజ్ టైటిల్ సేమ్ గాను యూజ్ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్ గాను యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనం దీన్ని సేవ్ చేద్దాము. ఉమ్, లైక్ ఇక్కడ నెక్స్ట్ ఇది సేవ్ చేసిన తర్వాత మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఈ ప్లగ్గిన్ మనం యాడ్ చేసుకుంటేనే ఇక్కడ వస్తుంది, లేకపోతే రాదు. ప్లగ్గిన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఈ ఎలిమెంటర్ నుంచి చేస్తే ఏంటంటే ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇది ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఫ్లెక్స్ బాక్స్ వస్తుంది. ఈ ఫ్లెక్స్ బాక్స్ క్లిక్ చేయండి. ఇందులో మనకి సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంది. రిమైనింగ్ అన్ని వెబ్సైట్ డిజైన్లో యూస్ చేస్తాం, బట్ అక్కడ వెబ్సైట్ డిజైన్ అప్పుడు చూద్దాం. బట్ బ్లాగ్ మాత్రం మనకి కావాల్సింది సింగిల్ ఫ్లెక్స్ బాక్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ తోటి ఒక బాక్స్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. ఇందులో మనకి కావాల్సింది హెడర్, టెక్స్ట్. ఇప్పుడు హెడర్ అవసరం లేదు, టెక్స్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి డమ్మీ కంటెంట్ ఉంది. ఈ డమ్మీ కంటెంట్ని మనం రిమూవ్ చేసి మన కంటెంట్ యాడ్ చేయాలి. ఈ మెటా డిస్క్రిప్షన్ వదిలేసి ఇక్కడ నుంచి మనం ఇది మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇచ్చిన టైటిల్ అది వచ్చేసి మనకి H1 కింద ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక్క కీవర్డ్కి బౌల్డ్ యాడ్ చేయాలి. ఇది ఆల్రెడీ బౌల్డ్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్కి మనం ఇటాలిక్ యాడ్ చేస్తున్నాం. ఇది బౌల్డ్ ఉంది కదా, బౌల్డ్ రిమూవ్ చేసి ఇటాలిక్ యాడ్ చేయండి. బౌల్డ్ ఇటాలిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీవర్డ్కి హైపర్ లింక్ యాడ్ చేయాలన్నమాట. హైపర్ లింక్ అంటే ఇందులో టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ యాడ్ చేయాలంటే మన బ్లాగ్లో నుంచి ఒక లింక్ తీసుకొని ఇంటర్నల్ లింక్ అనేది యాడ్ చేయాలి. ఇందులో ఇంటర్నల్ లింక్ యాడ్ చేయాలి అంటే సేమ్ ఈ కీవర్డ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి రిలేటెడ్ ఉన్న లింకే తీసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏ కోర్స్ అనేది కదా. ఆ, మనం ఈ బ్లాగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆల్రెడీ ఓల్డ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే వేరే కీవర్డ్ తోటి ఇక్కడ రాసి ఉన్నది ఒక ఆర్టికల్, లైక్ బ్లాగ్. ఈ బ్లాగ్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ లింక్ వస్తుంది కదా, ఈ లింక్ని కాపీ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఇది యాడ్ చేసాము. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేయాలంటే ఇది సేమ్ వెబ్సైట్లోనే ఉంది. మనదే ఇంకొక బ్లాగ్ ఉంది, అది యాడ్ చేస్తే మనకి ఈ బ్లాగ్ ఉంది. ఈ బ్లాగ్లో ఇక్కడ మనకి ఏదైనా రిలేటెడ్గా ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ లింక్గా యాడ్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఏఐ కోర్స్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్. ఈ బ్లాగ్లో ఏదైనా ఏఐ రిలేటెడ్గా ఉన్నాయి, ఇది ఆల్రెడీ మనం యాడ్ చేసిన లింకే. ఆ, ఇది ఒకటి వస్తుంది. ఇది కాపీ లింక్ అన్న చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసి అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్
ఏఐ కోర్స్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ లింక్ యాడ్ చేసుకుని ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసాం. ఇంటర్నల్ లింక్ అయిపోయింది, ఎక్స్టర్నల్ లింక్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన ఆప్షన్స్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్. సైడ్ హెడ్డింగ్స్లో ఎన్ని ఇక్కడ వై చూస్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనము H2 కింద తీసుకున్నాము. ఇంకొక సైడ్ హెడ్డింగ్ ఇది వచ్చేసి H3 కింద తీసుకుందాం. ఇది వచ్చేసి మనం H4 కింద తీసుకుందాం. H4 ఎన్నైనా ఉండొచ్చు, H5 మనకి మిగతావి మనకి ఎన్నైనా ఉండొచ్చు, అది కౌంటబుల్ కాదు. మరి చిన్నగా ఉంది సైజ్. ఇక్కడ వరకు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేద్దాం. ఇక్కడ పబ్లిష్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్. ఇక్కడ వర్డ్ ప్రెస్కి వచ్చినాక మీరు ఇమేజ్ ఇచ్చారు కదండి, ఆ ఇమేజ్లో పైన ఇచ్చింది రిమూవ్ చేసి మళ్ళీ నాకు ఇవ్వండి. మళ్ళీ నేను రీప్లేస్ చేస్తాను ఇమేజ్ని, బట్ ప్రస్తుతానికి అది యాడ్ చేస్తున్నాను మీరు చేసిందే. నాకు రిమూవ్ చేసి నాకు గ్రూప్లో పెట్టేసేయండి, నేను మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాను. ఏది ఇమేజ్ దీంట్లో ఇంకా ఏం యాడ్ చేస్తారంటే లోగో యాడ్ చేయండి, డిజిటల్ మార్కెట్ అది శ్రీషా డిజిటల్ది. అలాగే కింద కాంటాక్ట్ నెంబర్ ఏదన్నా కూడా యాడ్ చేయొచ్చు, పర్లేదు. ఇక్కడైతే ఇక్కడున్న ఈ కార్నర్లో ఉన్న రెడ్ సింబల్ అయితే తీసేయండి. ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ ఫోకసింగ్ కీవర్డ్ ఏముందో దాన్ని ఆల్ట్ టెక్స్ట్గా యాడ్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఉంది కదా, ఇది మన ఫోకసింగ్ కీవర్డ్. ఈ ఫోకసింగ్ కీవర్డ్ని ఆల్ట్ టెక్స్ట్గా యాడ్ చేద్దాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాము. ఆల్ట్ టెక్స్ట్ అని రీడ్ చేస్తుంది కానీ ఇమేజ్ని గూగుల్ అనేది రీడ్ చేయదు. కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఇచ్చాము. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఇక్కడ వరకు మనం చేసాం. ఇక్కడ ఏంటంటే మన స్కోర్ చూసుకుంటే మనకి 16 వచ్చింది. బట్ దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోకసింగ్ కీవర్డ్ ఇచ్చాము. ఈ కీవర్డ్ ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ మనకి అప్ టు 70 వరకు వచ్చింది స్కోరు. నెక్స్ట్ ఎడిట్ స్నిప్పెట్. ఇక్కడ వచ్చేసి టైటిల్ ఆల్రెడీ ఉంది, టైటిల్ మనకి 60 క్యారెక్టర్స్ అంటే 72 ఉంది. బట్ మనకు అంత వద్దు అనుకోండి, ఇవి రిమూవ్ చేసేసి ఈ జస్ట్ ఈ ఫోకసింగ్ కీవర్డ్ వరకే యాడ్ చేసుకోవచ్చు టైటిల్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏ అనేది కదా, ఇది కూడా లర్న్ ఇన్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఇది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. కూడా మెటా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసాము. 1 minute అండి.
ఇక్కడ మనకి స్కోర్ అనేది 74 వచ్చింది. లైక్ ఇంకా మనం ఏమి యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. లైక్ ఇక్కడ వర్డ్ కౌంట్ అనేది మనకి 700 వచ్చినాయి. బట్ ఇంకొంచెం ఎక్కువ రావాలి. బట్ ఇట్స్ ఓకే. బట్ అడిషనల్గా ఇక్కడ వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ అనేది మనకు చాలా ఎక్కువ ఉంది. కీవర్డ్ డెన్సిటీ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కీవర్డ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలన్నమాట. అంటే దీన్ని ఎడిట్ చేద్దాము. దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని తగ్గిద్దాం. ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూసారు కదా. ఇక్కడ మనం చాలా కీవర్డ్స్ రిమూవ్ చేయాలన్నమాట. 24 కీవర్డ్స్ వచ్చినాయి మనకి 700 కాబట్టి. ఇంట్రడక్షన్, ఇక్కడ మనం బౌల్డ్ ఇచ్చాము, ఎటాలిక్ ఇచ్చాము, దీన్ని ఇచ్చాము కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏఐ తీసేద్దాం. అండ్ నెక్స్ట్ దీన్ని చేంజ్ చేద్దాం. ఈ కీవర్డ్ని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఏఐ టూల్స్. టీచర్స్ యూ టు హౌ టు యూజ్ ఏఐ ఫాస్ట్. ఇక్కడ వచ్చింది. లైక్ అంటే మనం కొంచెం కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఈ ఎడిట్ చేసుకొని ప్రాపర్గా అలైన్ చేసుకున్న తర్వాత మనం కంటెంట్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ది ఏఐ డిజిటల్ మార్కెటింగ్. A digital marketing help you to generate the AI content ideas ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా మనం కీవర్డ్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటాం. ఇట్లా మనం కొన్ని చేంజెస్ అయితే చేసాము. ఇక్కడ దీన్ని ఒకసారి పబ్లిష్ చేసి ఎన్ని కీవర్డ్స్ మనం రెడ్యూస్ చేసామో ఇవి చూద్దాము. ఓకే, ఆల్మోస్ట్ మనకి 80 వరకు వచ్చింది స్కోరు. మనకి కీవర్డ్ డెన్సిటీ అనేది తగ్గిందన్నమాట. 2.43 వచ్చింది. బట్ ఓకే, యాక్సెప్టెడ్. మన స్కోర్ అనేది 80కి ఇంక్రీజ్ అయింది. ఇంకా మనకి స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మన కంటెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ రాయాలి. అలాగే టైటిల్ రీడబిలిటీ, యువర్ టైటిల్ డస్ నాట్ కంటైన్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమి లేవు, జనరల్ ఉంది. అండ్ టైటిల్ డస్ నాట్ కంటైన్ పవర్ వర్డ్స్, మనము పవర్ వర్డ్స్ యూజ్ చేయలేదు. అలాగే యువర్ ఎస్ఈఓ డస్ నాట్ కంటైన్ ఏ నెంబర్స్, ఇవి మూడు ఇందులో లేవు కాబట్టి మనకి ఇంకా స్కోర్ పెరగదనమాట. అవి మూడిట్లో ఏదో ఒకటి ఇక్కడ యాడ్ చేస్తే
పవర్ వర్డ్స్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా స్కోర్ పెరుగుతుంది, గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ రీడబిలిటీ. యూజింగ్ ద షార్ట్ పారాగ్రాఫ్స్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ యూ డస్ నాట్ సీమ్స్ బీయింగ్ ఏ టేబుల్ అనేది లేదు. అంటే టేబుల్ కంటెంట్ రావాలంటే ప్లగ్ఇన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇమేజ్ లోపల లైక్ అంటే కంటెంట్ లోపల ఇమేజెస్ అయితే ఏమి యాడ్ చేయలేదని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మనం కంటెంట్ లోపల ఇమేజ్ చేసామనుకో మనకి ఇంకొంచెం స్కోరు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్రియేటివ్ కామన్ లైసెన్స్ తోటి మనం ఒక ఇమేజ్ అనేది తీసుకొని అది యూజ్ చేసుకోవచ్చు. ఒక కంటెంట్లో యాడ్ చేద్దాం అది జస్ట్ ఊరికే. ఏఐ పవర్డ్ టూల్స్ అని ఈ కీవర్డ్ యాడ్ చేద్దాం ఇమేజ్కి. ఇక్కడ వచ్చేసి వై చూస్ కోర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ మనం స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీడియాని యాడ్ చేయొచ్చు. ఇమేజ్ ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్, ఇన్సర్ట్ ఇమేజ్, ఇమేజ్ వచ్చేసి సెంటర్కి, ఇమేజ్ సెంటర్లో ఇమేజ్ సైజు విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్డేట్ చేస్తే మనకి కొంచెం ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ స్కోర్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే లైక్ మనకు కంటెంట్లో ఇమేజెస్ వస్తే ఆ ఇమేజెస్ ప్రకారం మనకి ఇక్కడ వచ్చేసి 81 వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇమేజ్లో కంటెంట్ ఇంకా ఎట్లా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ వర్షన్లో ఈ పేజ్ ఇండెక్స్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఇండెక్స్ అని ఉంటే మన పేజ్ ఇండెక్స్ అవుతుంది.
నో ఫాలో లింక్ ఇవ్వాలా, మన వెబ్సైట్ నుంచి ఏదైనా లింక్ వెళ్ళాలంటే నో ఫాలో లింక్, డూ ఫాలో లింక్ అంటే ఇక్కడ నో ఫాలో సెలెక్ట్ చేసుకుంటే నో ఫాలో, సెలెక్ట్ చేసుకోలేదు అంటే డూ ఫాలో కింద వస్తుంది. నాన్ ఇండెక్స్ అంటే ఈ పేజ్ ఇండెక్స్ అవ్వదు. ఇట్లా మనం ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఇండెక్స్ అవ్వాలా వద్దా, స్నిప్పెట్స్ ఇండెక్స్ అవ్వాలా వద్దా. బట్ స్నిప్పెట్స్ అనేవి ఇండెక్స్ అవ్వాలి. బట్ యుఆర్ఎల్ కెనానికలైజేషన్ అని మనము చదువుకున్నాం కదా ఇక్కడ అనమాట. ఈ యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అంటే మనకి ఈ బ్లాగ్ అయితే పబ్లిష్ అయిన తర్వాత దీని యూఆర్ఎల్ ఉంటుంది కదా, కానీ వెబ్సైట్ మొత్తానికి ఇస్తే అది ఆల్రెడీ అప్లై అవుతుంది మనకి వెబ్సైట్ మొత్తానికి. మళ్ళీ స్పెషల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ లింక్ ఇక్కడ మనం ఇస్తే యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకి స్కీమాస్, ఈ స్కీమాసే మనకి ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ స్కీమాస్ని మనం డిజైన్ చేయడానికి థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. బట్ ప్రో వర్షన్ అయితే మనం అన్ని స్కీమాస్ని డిజైన్ చేసుకోవచ్చు. స్కీమా అంటే లైక్ ఒక చిన్న సాఫ్ట్వేర్ అనమాట, లైక్ జావా స్క్రిప్ట్ కోడ్. ఆ కోడ్ యూజ్ చేసుకొని మనం మన కంటెంట్ని ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్ది మనకి తీసుకున్న ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. స్కీమా జనరేటర్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే స్కీమా జనరేటర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఆర్టికల్కి ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇక్కడ ఆర్టికల్కి ఇది మనము యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హెడ్లైన్ మనం ఏది ఇచ్చామో పర్సంటేజ్ టైటిల్ అని ఇస్తే అదే తీసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా, మనం ఏం ఇవ్వక్కర్లేదు. ఇక్కడ కూడా ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇట్లా ఇచ్చేస్తే. ఎస్సీఓ టైటిల్, ఎస్సీఓ పర్సంటేజ్ కీవర్డ్ అని ఇచ్చేసామనుకోండి, బ్లాగ్ పోస్ట్కి ఇచ్చేస్తుందండి. ఆర్టికల్కి, బ్లాగ్ పోస్ట్కి, వీటికి లైక్ పర్సంటేజ్ ఇక్కడ ఏదో ఉంటుంది లైక్, లేదంటే ఆటోమేటిక్గా మనకు అదే తీసేసుకుంటుంది. కోడ్ వ్యాలిడేటర్ అంటే ఇక్కడ కోడ్తో చేయాలి అనుకుంటే స్కీమాస్ని మనకి ప్రో వర్షన్కి వెళ్ళాలి. కోడింగ్ మీద మనకి గ్రిప్ ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమాస్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి మాత్రమే యూస్ చేసుకోగలము. ప్రో వర్షన్ అయితే మనం ఎక్కువ యూస్ చేసుకోవడానికి వస్తుంది. అటు కోర్సెస్ పేజీకి అవ్వాలనుకోండి, కోర్సుకి సంబంధించింది. ఆ, అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజీకి ఏ పేజీకి ఏ స్కీమా కావాలో ఆ స్కీమాని మనం ఇక్కడ జనరేట్ చేస్తాం అనమాట. సర్వీసెస్కి సంబంధించిన స్కీమాస్ జనరేట్ చేస్తాం. ఆఫర్స్, ప్రైజెస్ ఇవన్నీ కూడా ఏంటి ఆన్సర్ ఇంజన్లో మనకు ప్రాపర్గా అన్నీ డిస్ప్లే అవుతాయి. అప్పుడు మనకి ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. మల్టిపుల్ స్కీమాస్ అలౌడ్ ఇన్ ప్రో వర్షన్. ప్రో వర్షన్లో మనకు ఒక్క ఆర్టికల్గా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమాస్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ స్కీమాస్ ఏంటంటే ఎఫ్ఏక్యూస్. ఈ ఎఫ్ఏక్యూస్ ప్రో వర్షన్లో ఉంది. మనకు మ్యాక్సిమం మనం ఈ ఎఫ్ఏక్యూస్ స్కీమాని క్రియేట్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్. సేవ్ చేసి మన ఆర్టికల్ లైక్ మన బ్లాగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన బ్లాగ్ వచ్చింది. ఈ లింక్ని మీరు తీసుకొని దీనికి మీరు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ లైక్ డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్ సబ్మిషన్స్, పీపీటీ సబ్మిషన్స్ ఇవన్నీ కూడా మీరు ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని చేస్తారనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫీచర్డ్ ఇమేజ్ వచ్చింది, లైక్ ఇక్కడేమో ఆర్టికల్ ఇమేజ్ వచ్చింది. ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్యలో కూడా అక్కడక్కడ ఇమేజెస్ లైక్ గ్రాఫ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది మన ఆన్ పేజ్ యాక్టివిటీస్. మళ్ళీ మిగతా ఆర్టికల్స్ కూడా ఇచ్చినప్పుడు అక్కడ కూడా చూపిస్తాను. మళ్ళీ 1-2 సార్లు చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఓన్గా చేసుకోవచ్చు.
ఇక్కడ మీకు ఇట్లా పోస్ట్ చేసిన తర్వాత దీన్ని గూగుల్కి సబ్మిట్ చేయాలి. గూగుల్కి సబ్మిట్ చేయాలంటే సెర్చ్ కన్సోల్, ఈ సెర్చ్ కన్సోల్ టూల్ని యూజ్ చేయాలి. ఈ సెర్చ్ కన్సోల్ టూల్ ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినట్లున్నాను, చెప్పానండి ఒకసారి. హలో హలో అండి, ఇది ఒకసారి మీతో కంప్లీట్ అయిందా ఇది మీకు? హలో అండి, మీకు సెర్చ్ కన్సోల్ కంప్లీట్ అయిందా మేడం? లేదండి. లేదా? సరే సరే. ఈ సెర్చ్ కన్సోల్ మనం జీమెయిల్ వెబ్సైట్కి ఏదైతే యూజ్ చేస్తామో అఫీషియల్ జీమెయిల్ ఐడి, మనం వర్క్ జీమెయిల్ ఐడి కాకుండా దానికి మనము ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా యాడ్ చేస్తాము అనేది మీకు వెబ్సైట్ ఇచ్చినప్పుడు వెబ్సైట్ డిజైనింగ్లో ఇక్కడ ఈ వెబ్సైట్ని ఎలా యాడ్ చేస్తామంటే అది సింపుల్ ప్రాసెస్. మనం వెబ్సైట్స్ కొత్తవి క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీస్ని ఎలా యాడ్ చేస్తాం అనేది అక్కడ చూపిస్తాను. బట్ ఆల్రెడీ యాడ్ చేసిన వెబ్సైట్కి మనం ఇది ఏంటి, ఎలా ఉంటుంది ఈ టూల్ అనేది ఒకసారి చెప్తాం. ఈ సెర్చ్ కన్సోల్ టూల్ అనేది ఏంటంటే మన వెబ్సైట్ యొక్క ఇష్యూస్ ఏమున్నాయి, వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి వెబ్సైట్లో ఏదన్నా టాక్సీ లింక్స్ కానీ ఇవేమన్నా ఉంటే ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలాంటి వాటికి ఈ టూల్ని యూజ్ చేస్తాము. లైక్ ఇప్పుడు మన శ్రీష డిజిటల్ ఇక్కడ మన ఓవర్ వ్యూ చూస్తే మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ అన్ని చూసామనుకోండి, ఇక్కడ ఫుల్ రిపోర్ట్ చూస్తే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. లైక్ 3 months, లాస్ట్ 3 months డీటెయిల్స్ ఇందులో వస్తాయి. అండ్ లైక్ టాప్ క్వరీస్ అంటే ఏ కీవర్డ్స్కి మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి అనేదానికి, ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేదానికి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి ఇక్కడ అన్ని చూపిస్తుంది దీనికి సంబంధించింది ఇక్కడ పెర్ఫార్మెన్స్లో. అండ్ నెక్స్ట్ లాస్ట్ 28గా దీనికి ఏమి నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, ఇక్కడ మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ గూగుల్కి సబ్మిట్ చేస్తాం. కంటెంట్ పోస్ట్ చేయగానే ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని యూఆర్ఎల్ని గూగుల్కి సబ్మిట్ చేస్తాం. ఇలా ఎందుకు సబ్మిట్ చేయాలి మాన్యువల్గా అంటే, గూగుల్లో మనం లైక్ వెబ్సైట్లో కంటెంట్ అప్డేట్ చేసినప్పుడు గూగుల్ బాట్స్ ఎప్పుడు వచ్చి మన వెబ్సైట్ని క్రాల్ చేస్తే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. బట్ అంత టైం మనం వెయిట్ చేయకుండా ఇమీడియట్గా క్రాల్ అవ్వాలి అంటే లైక్ ఇట్లా మనం మాన్యువల్గా క్రాల్ చేస్తాము. ఇక్కడ మనము శ్రీష డిజిటల్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ అవ్వలేదు గూగుల్లో, కాబట్టి రిక్వెస్ట్ ఇండెక్స్.
ఇక్కడ ఇండెక్స్ రిక్వెస్టెడ్ మనకి రిక్వెస్ట్ అయితే వెళ్ళింది గూగుల్కి. ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుంది ఇక్కడ కనిపించడానికి. లైక్ ఇది కనుక మనకి లైక్ ఇది మనకి ఇండెక్స్ అయిందో లేదో చూద్దాము. ఇది ఇందాక నేను పోస్ట్ చేసింది ఒక 2 hours ముందు. రిక్వెస్ట్ పెట్టాము, ఇమీడియట్గా అప్రూవల్ వచ్చేసింది మనకి. అప్రూవల్ వస్తే ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. ఇంకా మిగతా బ్లాగ్స్ అప్రూవల్ వచ్చినాయో లేదో చూడాలి. అవి ఎప్పుడు గూగుల్ క్రాల్లో వస్తుంది, అవి వచ్చే వరకు అవి అప్రూవల్స్ రావన్నమాట. అంత టైం స్పెండ్ చేయకుండా ఇంకా ఇది కూడా మనకి రిక్వెస్ట్ ఇండెక్స్ అయిందా లేదా అని ఇక్కడ తెలుస్తుంది. ఇది కూడా అయింది. బట్ ఒకవేళ ఇది మన గూగుల్లో ఉందో లేదో అనేది క్రాస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? ఇక్కడైతే మనకు ఓకే ఇండెక్స్ అని ఉంది కదా, బట్ అలా వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సైట్ కోలన్ నుంచి మన యూఆర్ఎల్ ఇచ్చామనుకోండి కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ గూగుల్ ఇండెక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇండెక్స్ అవ్వలేదనుకోండి మనకి నాట్ ఇండెక్స్ అని కనిపిస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేసిన మన బ్లాగ్ చూద్దాం. ఇది ఇండెక్స్ అవ్వలేదు కదా, ఇమీడియట్గా అవ్వదు కదా. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇండెక్స్ అవ్వకపోతే, గూగుల్ ఇండెక్స్ అవ్వకపోతే మనకి ఇలా వస్తుంది, ఇండెక్స్ అయితే అలా వస్తుంది. ఇట్లా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇండెక్స్ అయ్యింది లేనిది అనేసి. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్కి మనకి ఏంటంటే క్లయింట్స్ వచ్చినప్పుడు ఆ పేజీ గూగుల్లో ఇండెక్స్ అయిందో లేదో చూసి చెప్పమన్నారు అనుకోండి, అప్పుడు మనకి సెర్చ్ కన్సోల్ టూల్ యాక్సెస్ ఉండదు. ఫస్ట్ టైం ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ టూల్ యాక్సెస్ లేనప్పుడు ఎలా చెక్ చేసి చూపుతాము అంటే ఇలానే ఆ పేజ్ ఇండెక్స్ అయిందా లేదన్నది ఇలా మనం మాన్యువల్గా చెక్ చేసి చెప్పవచ్చు అనమాట బయట నుంచి, టూల్లో లాగిన్ అవ్వకుండా. నెక్స్ట్ ఇది యూస్ చేస్తాం. మనకి ఇండెక్సింగ్ పేజెస్, ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయినాయి. మనకి 84 ఇండెక్స్ అయినాయి, 108 ఇండెక్స్ అవ్వలేదు. ఈ 108లో మనకి ఏమేం పేజెస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. కొన్ని పేజెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద పేజెస్ అంటే అన్ని పేజెస్ కాదు ఇవి. మనము యూస్ చేయని కొన్ని పేజెస్ కూడా ఉన్నాయి దీంట్లో, కొన్ని యూస్ చేసేవి కూడా ఉన్నాయి. అవి ఇండెక్స్ కాకపోతే వాటికి ఏంటి ప్రాబ్లం అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఇది అవ్వలేదు అని చెప్పి చూపిస్తున్నాడు ఈ పేజీ. ఇది అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అవ్వకపోతే ఒకసారి మాన్యువల్గా రిక్వెస్ట్ పెడదాం. నేను ఆల్రెడీ అయ్యింది ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా, బట్ ఎందుకో ఇది వచ్చేసి లైక్ షేర్ బటన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. షేర్ బటన్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ షేర్ ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని అలా చూపిస్తుంది. కానీ బట్ మనకైతే ఇండెక్స్ అయింది, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాట్ ఇండెక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇండెక్స్ రిక్వెస్ట్ పెడితే అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకి ఇండెక్స్ అవుతుంది. నార్మల్గా అయితే ఇండెక్స్ అయినాయి, బట్ ఇక్కడ ఏదో చిన్న ఇష్యూస్ చూపిస్తుంది కాబట్టి ఇట్లా మనం ఇండెక్స్ చేసుకోవాలన్నమాట వీటిని.
ఇది ఇండెక్స్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎస్, ఇదైతే ఇండెక్స్ అయ్యింది, వెబ్సైట్ అయితే ఇండెక్స్ అయింది కానీ బట్ ఇక్కడ చూపించట్లేదు. షేర్ ఆప్షన్ అనేది లైక్ ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి అట్లా ఈ పేజెస్ అన్నీ కూడా మనం వన్ బై వన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూడొచ్చు. లైక్ 404 ఎర్రర్ పేజెస్ కానీ ఇంక్లూడింగ్ నాన్ ఇండెక్స్ ట్యాగ్స్. ఈ నాన్ ఇండెక్స్ ట్యాగ్ ఏ పేజెస్కి లేదు, వీటికి నాన్ ఇండెక్స్ ట్యాగ్ అంటే లైక్ ట్యాగ్స్కి ఉన్నాయి అనమాట. ఇది పేజెస్ కాదు, ట్యాగ్స్. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే వీటిని చూసుకోవచ్చు. ఇవి పెద్ద మేజర్గా అయితే ఎఫెక్ట్ లేవు కాబట్టి వీటిని మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ సమ్ టైమ్స్ ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలంటే ఏది ఎలా ఉంది ఏంటి. ఈ యూఆర్ఎల్స్ అన్ని మనకి యూజ్ అయ్యాయని, అన్నెసెసరీ యూఆర్ఎల్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైట్ మ్యాప్ సబ్మిట్ చేస్తేనే, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ సబ్మిట్ చేస్తేనే గూగుల్ మన వెబ్సైట్ని క్రాల్ చేస్తుంది, లేకపోతే క్రాల్ చేయదు. బట్ దీనికి ఏంటంటే మనకి 2 టైప్స్గా మనం సైట్ మ్యాప్ని జనరేట్ చేస్తాము. ఒకటి ఎస్సీఓ ర్యాంక్ మత్ టూల్ని యూజ్ చేసి సైట్ మ్యాప్ జనరేట్ చేస్తాం. ఇంకొకటి థర్డ్ పార్టీ సైట్స్ నుంచి కూడా సైట్ మ్యాప్ జనరేట్ చేస్తాం. సైట్ మ్యాప్ జనరేట్ చేసుకున్నాక ఇక్కడ మనం యాడ్ చేసి సబ్మిట్ చేస్తే మనకి గూగుల్ మన వెబ్సైట్ని క్రాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే మన వెబ్సైట్ని క్రాల్ చేయదన్నమాట. ఇక్కడ రిమూవల్స్ అని ఉన్నాయి కదా, ఈ రిమూవల్స్ మన వెబ్సైట్లో ఏమన్నా టాక్సీ లింక్స్ ఉన్నాయనుకోండి, అవుట్డేటెడ్ కంటెంట్ ఉన్నా, లైక్ సేఫ్ ఫిల్టరింగ్స్ ఏమైనా ఉన్నా కూడా చేయొచ్చు. టెంపరీగా రిమూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి దీన్ని యూఆర్ఎల్ యాడ్ చేస్తే మనకి అన్నెసెసరీగా ఉన్న యూఆర్ఎల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. బట్ ఇమీడియట్గా సబ్మిట్ చేయగానే అవుతాయి అంటే సమ్ టైమ్స్ అవ్వవు. మనం కొంచెం టైం తీసుకొని ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక స్పామ్ సైట్ నుంచి మనకు లింక్ వచ్చింది అనుకోండి, ఆ లింక్ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ యూఆర్ఎల్ ఆర్ రిమూవ్ ప్రిఫిక్స్ అంటే ఆ వెబ్సైట్ నుంచి వచ్చిన అన్ని లింక్స్ రిమూవ్ చేయాలని అడుగుతుంది. మనం ఒక యూఆర్ఎల్ అయితే ఎక్కువ ఇవ్వచ్చు, లేదా అన్ని ఆ వెబ్సైట్ నుంచి వచ్చిన మొత్తం యూఆర్ఎల్స్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని యూఆర్ఎల్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో ఉన్నవి. నెక్స్ట్ క్రాప్ వెబ్ వైటల్స్. లైక్ ఇక్కడ కూడా మొబైల్కు సంబంధించింది, బట్ మన డేటా ఇనఫ్ అంటే కావాల్సినంత డేటా లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపించట్లేదు. ఇక్కడ వచ్చి డెస్క్టాప్ ప్రాబ్లమ్స్ లైక్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. వాటిని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే హెచ్టిటిపి ఎర్రర్స్ అంటే మనకి ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయంటే మనకి ఏం లేవు. అలాగే ఈ మర్చెంట్ సెంటర్ అంటే ఏంటంటే ఇది ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించింది. ఈ మర్చెంట్ సెంటర్కి ఎలా యాడ్ చేయాలి, మర్చెంట్ సెంటర్ని మన దీనికి ఇంటిగ్రేట్ ఎలా చేయాలి అనేది మనం ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు అక్కడ చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్. ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం మాన్యువల్గా ఏదైనా సెక్యూరిటీకి సంబంధించి మాన్యువల్గా ఎలా యాక్షన్స్ తీసుకోవాలనేది ఇక్కడ ఏమైనా చూపిస్తే అప్పుడు మనం చేస్తాం, లేకపోతే లేదు. అలాగే లింక్స్ అనమాట, ఏ లింక్స్ టాప్ లింక్డ్ పేజెస్, మనకి ఏ పేజెస్కి ఎక్కువ లింక్స్ వచ్చినాయి అనేది. లైక్ శ్రీష డిజిటల్ మెయిన్ పేజీకి, లైక్ బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా, వీటన్నిటికీ మనకి లింక్డ్ పేజెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే టాప్ లింకింగ్ పేజెస్ అంటే ఏ పేజెస్ నుంచి మనకి లింక్స్ వచ్చినాయి అంటే మీడియం, రీడిట్, ఇవన్నీ కూడా మనం చేసినాయి కదా. formark.net, blogspot.com, డీప్ బ్లూ డైరెక్టరీస్, ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి మనకి లింక్స్ వచ్చినవన్నీ ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇంతకుముందు ఏంటంటే మనకి థర్డ్ పార్టీ టూల్స్ లేవు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనము చూసుకునే వాళ్ళమే. బట్ ఇప్పుడు అన్నీ మనకి థర్డ్ పార్టీ టూల్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం అక్కడ చూసుకుంటే సరిపోతుంది.
బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వెబ్సైట్ని ఇక్కడ సబ్మిట్ చేయడము, సైట్ మ్యాప్ జనరేట్ చేసుకోవడము, మనకి ఏదన్నా రిమూవల్స్ చేసుకోవాలంటే చేసుకోవడం, లైక్ ఇన్స్పెక్ట్ చేసుకొని మన వెబ్సైట్ ఇండెక్స్ అయిందో లేదో చూసుకొని ఇండెక్స్ చేసుకోవడం, ఇది మన మేజర్ వర్క్ ఇందులో. ఇంకా మన వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సైట్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నా కొత్తగా ఇట్లా వీటిని బట్టి మనం వర్క్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది మనం డిసైడ్ అవుతాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లాస్ట్ 28 డేస్లో ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వస్తుంది. మీకు ఇంకా ఈ రెండు ఇందులో మనకి ఒకటి వెబ్సైట్ని ఎలా యాడ్ చేయాలి, రెండోది సైట్ మ్యాప్ ఎలా సబ్మిట్ చేయాలి. ఇవి రెండు చేయాలంటే కొత్త వెబ్సైట్ ఉంటేనే చేయడానికి వస్తుంది. ఆ కొత్త వెబ్సైట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ అక్కడ చూద్దాం. ఓకే అండి. ఓకే. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారా?